సునాద స్వరము మే 16. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అపవాది యేసుక్రీస్తును శోధిస్తూ, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి: మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉందని జ్ఞాపకం చేశాడు. మరి మనం మనుషులుగా జీవించడానికి కారణం రొట్టె కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము జీవిస్తామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు తనకున్న ఆకలిని తీర్చుకోవడానికి ఆ రాళ్ళను రొట్టెలుగా ఆయన ఆజ్ఞాపించలేదు. నేను దేవుని కుమారుడని చూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దేవుని చిత్తంనకు లోబడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. మరి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. మరి ఆహారం వల్ల కాకుండా యెహోవా సెలవిచ్చిన మాట వల్ల నరులు జీవిస్తారని చెప్పడానికి దేవుడు వాళ్ళను మన్నాతో పోషించాడు. మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్లకు మన్నాను అనుగ్రహించి, నీళ్ళనిచ్చి, వాళ్ళకి ఏదేది కావాలో అన్నీ అనుగ్రహించి నడిపించిన దేవుడు. అందుకే మనము కూడా దేవుని బిడ్డలుగా ప్రతిరోజు దేవునిపైన ఆధారపడి ఆయన్ని ఆశ్రయించి ఆయన నుండి పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం రాయబడి ఉంది. మరి పరలోక ప్రార్థనలో అనుదినం మనకు కావలసిన ఆహారం దయచేయమని దేవుని ఆశ్రయించాలని యేసుక్రీస్తు నేర్పించాడు. మరి ప్రతిరోజు మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో విషయాలు మనకు కావాలి. అయితే అన్నీ కూడా మనం దేవునిపైన ఆధారపడి పొందుకోగలం. మరి మనకు కావలసిన ఆహారమైన ఏదైనప్పటికీ కూడా ఆయన మనకిచ్చుటకు సమర్థుడు. ఎందుకంటే ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులం. ఆయన ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎటువంటి అవసరతైనా, ఏ శోధనైనా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనము దేవుని పైన ఆధారపడదాం. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవిస్తాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన మనకు కావాల్సినవి అన్నీ చూసుకుంటాడని ఆయన పైన ఆధారపడి ఆయన ద్వారా జీవమును, ఆయన ద్వారా సమృద్ధిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అవును తండ్రి, మనిషి రొట్టె వల్ల మాత్రం కాకుండా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించనని చెప్పిన గొప్ప మాట కొరకే స్తోత్రం. అందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ మాట వలన తండ్రి ప్రతి ఒక్కరిని జీవింపచేసి వాళ్ళకు కావలసిన సమృద్ధి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.